యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరువజాలను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. క్రొత్త నిబంధనలో దీని అర్థం మరింత ఆధ్యాత్మికమైనది. అక్కడ విమోచకుడు యేసు ప్రభువు పాపదాస్యము నుంచి మనల్ని విడిపించేందుకు అవసరమైన వేలను చెల్లించాడు. ఆ వేళ ఆయన రక్తమే. ఆ రక్తం మూలంగా విశ్వాసులు పాప క్షమాపణ, విముక్తి, పరలోకములో ఉన్న శాశ్వతమైన వారసత్వం లభించాయి. యేసు తన విశ్వాసుల పక్షంగా వారి శత్రువైన సాతాను ఎదిరించి మానవత మీదకి మరణాన్ని తెచ్చిపెట్టిన ఈ పిశాచాన్ని ఆయన నాశనం చేసి సైతాను చేతుల్లో పడడం మూలంగా మనిషి జారవిడుచుకున్న దాన్ని అంతటిని తిరిగి మనిషికి సమకూర్చాడు. దీనికోసం ఫలించేందుకు ప్రజలంతా ఉమ్మడిగా తనకు ఆత్మ సంబంధమైన పవిత్ర వధువు కావాలని యేసు ప్రభువు వారిని విడిపించాడు. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిన్ను ఆరాధించేటువంటి ప్రజలముగా ఉండినట్లుగా మరవచాలనటువంటి నీ ప్రేమతో ప్రభువా పాపపు దాస్యముల నుంచి మమ్మల్ని విడిపించి నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా మార్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.